ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలంటున్నారు మాజీ మంత్రి. అప్పుడే నిజానిజాలు సభలో తేలుతాయంటూ సవాల్ చేస్తున్నారు ఆయన. బీఆర్ఎస్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసు ఒప్పందం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. చెల్లింపులు పారదర్శకంగా జరిగాయంటున్నారు ఆయన. ఈ రేసు వ్యవహారంపై నిన్ననే ఏసీబీకి లేఖ రాశారు సిఎస్ శాంతికుమారి. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలంటూ చెప్పుకొచ్చారు సిఎస్. ఇప్పటికే కేసు విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరింత స్పీడప్ అయింది. ఇక రేపో మాపో ఇన్ఫాక్ట్ ఇవాళే అరెస్టు జరగచ్చంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాయడం ఒక సంచలనంగా మారింది. ఇందుకే ఆ లేఖలో ఏముంది, ఆ లేఖలో ఇంకా ఏ అంశాలు పేర్కొన్నారు, ఆ లేఖకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి, నిన్న ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇన్ఫాక్ట్ సవాళ్ల మీద సవాళ్ల పర్వం కొనసాగిందనే చెప్పుకోవాలి నిన్న మాజీ మంత్రి కేటీఆర్ నుంచి. ఈరోజు లేఖలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? కొత్త అంశాలు ఏమైనా దీంట్లో సవాల్గా కనిపిస్తున్నాయా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో? ఎగ్జాక్ట్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసురుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టాలి దమ్ముంటే అంటూ ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసురుతూ 2 పేజీల లేఖను విడుదల చేశారు. ఈరోజు అసెంబ్లీలో అంటే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో, అసెంబ్లీ హాల్లో జరిగిన సమావేశంలో గంటన్నరకు పైగా కేవలం ఫార్ములా ఈ రేస్ పైనే చర్చ జరిగిరో, నా పైన ఎలా కేసులు పెట్టాలి, సో గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అనేకంగా బ్లేమ్ చేయాలి ప్రజల ముందు అనేటువంటిది మీరు చర్చ చేశారు. 4 గోడల మధ్యలో కంటే 4 కోట్ల మంది ప్రజలు చూసేలా అసెంబ్లీలో ఓపెన్గా చర్చకు తావివ్వండి, ఇనిషియేటివ్ తీసుకోండి, మీకు అనుకూలంగా ఉన్న రోజునే ఎంచుకోండి, ఫలానా రోజు అని కూడా డిమాండ్ చేయట్లేదు, అనుకూలంగా ఉన్నటువంటి రోజును చర్చకు అవకాశం ఇవ్వండి. ఫార్ములా ఈ రేస్ గురించి ఏం జరిగింది, గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నింటినీ, మొదటి రేస్ ఎలా జరిగింది, రెండవ రేసుకు ఒప్పందం ఎలా జరిగింది, ఎలా రద్దయింది, దానివల్ల రాష్ట్రానికి పేరు వచ్చిందా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా, రాష్ట్రానికి ఆదాయం పెరిగిందా అనేటువంటి అన్ని అంశాలపైన చర్చ చేద్దాం. ఓపెన్గా 4 కోట్ల మంది ప్రజలకు ముందు చర్చ పెట్టండి అనేటువంటి ఒక ఛాలెంజ్ విసిరారు.